గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను ఎగ్ పులావ్ అయితే చేస్తున్నానండి. స్కూల్కి పిల్లలకి లేట్ అయిపోయినా తొందరగా అయిపోయే చాలా సింపుల్ రెసిపీ ఎగ్ పులావ్ అండి. ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ రైస్ని బాగా నానబెట్టుకోవాలి. నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నానండి. 5 ఎగ్స్ బాగా బాయిల్ చేసి ఆ పక్క ఈ పక్క ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. మీరు నార్మల్ దాంట్లో చేస్తున్నట్లయితే కొంచెం చూసుకుంటా చేయండి. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని 5 ఎగ్స్ తీసుకున్నాను కదా, అవి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయంటే మనకి టేస్ట్ బాగుంటుంది. నీసు వాసన కూడా రాకుండా ఉంటాయి ఎగ్స్. అవి ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. అందులోనే ఇంకా మసాలా దినుసులు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే 2 ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో రావాలి ఆనియన్స్ బాగా. అందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే నేనైతే 3 టమాటాలు తీసుకున్నాను. టమాటాలని బాగా పొడవుగా కట్ చేసుకొని అవి వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకుంటే టమాటాలు బాగా తొందరగా మగ్గుతాయి. బాగా కలుపుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేశాను. ఇంకా అందులోనే ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఆయిల్ అంతా పైకి వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. నేనైతే 3 గ్లాసులు బాస్మతి రైస్తో అయితే చేస్తున్నాను. బాస్మతి రైస్తో చేసేటప్పుడు ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే పోసుకోవాలి. నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు అయితే తీసుకోవాలి. ఇంకా నేను 3 గ్లాసులు రైస్ వేసుకున్నాను కాబట్టి 4.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఇంకా ఎగ్స్ ఫస్ట్ వేసేయకుండా తర్వాత ఎగ్స్ అయితే వేసేసి ఇంకా మూత పెట్టుకోవాలి. ఇంకా 3 విజిల్స్ అయితే రావాలండి. ఈ 3 విజిల్స్ వచ్చేలోపు మనం రైతా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా ఒక కప్పులో కర్డ్ అయితే తీసుకోవాలి. కర్డ్ అందులోనే కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ యాడ్ చేయలేదండి, లేదు కాబట్టి. అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక రైతా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా విజిల్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇంకా విజిల్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇంకా ఓపెన్ చేసుకొని చూస్తే మన ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పొడి పొడిగా, కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియోని మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకేం రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.